150వ కీర్తన. మొదటి నుంచి చివరి వరకు మార్చి ఉత్తర ప్రతి రీతిగా చదువుదామండి. మొదటి నుంచి చివరి వరకు మార్చి చదువుదాం. 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. ఇక ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే ముందుగా దేవుని యొక్క వాక్యమును చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరి దేవాతి దేవుడైన ఆ యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన మేలులకై ఆయన్ని మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం. అంతేకాదు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోగలిగితే ఇంకా దేవుణ్ణి ఎక్కువగా మనం స్తుతించగలిగే వారు ఉంటామండి. అందుకని దేవుణ్ణి ఆరాధించే ముందు ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన ఏం చేశాడు అనేది మనం తెలుసుకోవలసిన వారుగా ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభువును ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఏంటి నీ ప్రజలకు ఏం చేయాలి, ఏం తెలియచేయాలి, ఏంటి ఆరాధికులుగా సిద్ధపరచడం కొరకే నువ్వేం మాట్లాడతావు అని నేను చాలాసేపు ప్రభు దగ్గర కనిపెట్టాను నిన్నటి దినం నుంచి కూడా. సరే, ఏది చాలా వరకు కూడా ఏది నాకు జ్ఞాపకం రాలేదు. ఆఖరికి దేవుడు ఈ విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేశాడు. నేను చదువుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసింది ఏంటంటే, దేవుణ్ణి స్తుతించాలి అంటే ఎందుకు ఆయన్ను స్తుతించాలి, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే దేవుని యొక్క ఆదినాలలో మరి మన పూర్వీకులు కానీ, లేక పరలోకంలో ఉన్న సైన్యము కానీ, దేవుని యొక్క దూతలు కానీ, ఆ 24 పెద్దలు కానీ, కోట్లాని కోటలు మరి శరాపులు సెరువులు కానీ, ఇలాగ దేవుడు ఆరాధించబడ్డానికి వారు ఆరాధించే ముందు ఆయన యొక్క మహిమను వారు వివరించారు. సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. కీర్తన క్షమించండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టియే అవి ఉండెను, దానిని బట్టియే అవి సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. వారు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎలాగ దేవుణ్ణి స్తుతిస్తున్నారు అంటే, ప్రభువా నీ చిత్తమును బట్టి ఉండెను, సమస్తమును నిన్ను బట్టియే సృష్టించబడెను. దేవుడే సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయన్ని బట్టే సమస్తము కలిగింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏంటి దేవుడు చేసింది, ఏంటి ఆయన చేసిన సృష్టి, లేక ఆయన చేసిన అద్భుతాలు ఏంటి, కొన్ని విషయాల్ని ఈ కీర్తనకారుడు 150వ కీర్తనలో ఇక్కడ దేవుణ్ణి స్తుతించే విధానాల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ 150వ కీర్తనలో దేవుణ్ణి స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయనను స్తుతించుడి అని ఆయన చెప్తూ
ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? తంతి వాయిద్యములతో కానీ, సితారాలతో కానీ, స్వరమండలములతో కానీ, గంభీర ధ్వనిగల తాళములతో కానీ ఎందుకు దేవుణ్ణి ఇంతగా ఆరాధించాలి, ఇంతగా దేవుణ్ణి స్తుతించాలి అంటే 2 విషయాలను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ 150వ కీర్తనలో ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే ఇక్కడ ఆ మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కీర్తన గ్రంథము 150వ కీర్తన 150వ అధ్యాయము మొదటి వచనంలో 2వ భాగంలో ఉందండి. ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించాలట. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమునందు. సరే, ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి ముందుగా, దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలముందు. సరే, దేవాతి దేవుడు ఆయన బలం ఎక్కడుంది అంటేనట ఆకాశ విశాలమందు ఉందట. అందుకని అంటున్నాడు, దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలని మనం చూడగలిగితే అవన్నీ కూడా పరసంబంధమైనవే ఉంటున్నాయి అన్నమాట. అందుకనే అంటే భూ సంబంధమైనవి ఉన్నాయి, పరసంబంధమైనవి ఉన్నాయి. భూ సంబంధమైన వస్తువు యొక్క రూపం వేరు, పరసంబంధమైన వస్తువు యొక్క రూపం వేరు. ఇలా ఈ రెండిటిని మనం పరిశీలన చేయగలిగితే ఏది గొప్పది అంటే పరసంబంధమైనవే, పైనుంచి దిగి వచ్చేవే గొప్పవి. సరే, మీకు ఆ మాటను కూడా చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూసారా, అందుకని అంటున్నాడు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును. ఏదైనప్పటికీ కూడా పరసంబంధమైన దానిదే అంటే పరసంబంధమైన అదే గొప్పదిగా ఉంటుందన్నమాట. అందుకని దేవుని యొక్క బలము ఆకాశ విశాలమునందు చూపించబడుతున్నాయంట. ఆకాశాన్ని చూసినప్పుడు మనకేమర్థమవుతుంది? మనం ఏం గ్రహించగలుగుతున్నాం? ఏదో ఆకాశం అలాగుంది, ఆకాశం మీద సూర్యచంద్రుడు నక్షత్రాలు అలా ప్రకాశించగలుగుతున్నాయి, అవన్నీ దేవుడు చేసిన సృష్టి కదా అంటున్నారు. మీరు 136వ కీర్తన చదివితే కీర్తనాకారుడైన దావీదు అక్కడ అంటాడు, దేవుడు తన జ్ఞానము చేత కానీ తనకున్న మహాబలము చేత కానీ ఆయన చేసిన సృష్టిని ఆయన వివరిస్తూ దేవుని యొక్క కృప నిరంతరము ఉండునుగాక, దేవుని యొక్క కృప నిరంతరము ఉండునుగాక అనే మాటలు చెప్తున్నాడు. ఎందుకు ఆయన చెప్తున్నాడంటే దేవుడు చేసిన ప్రతీదీ కూడా ఎంత అద్భుతముగా దేవుడు నిర్మాణము చేశాడు. ఆయన చేసిన సృష్టిలో ప్రతిదానిని మనం పరిశీలన చేస్తే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుందండి. అందుకనే ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమునందు ఆయనను స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధ చేసే ఆకాశ విశాలము. ఆకాశము మనకేం చెప్తుంది? ఆకాశాన్ని చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది? అందుకనే చాలాసార్లు అంటే మనకంత జ్ఞానం లేకపోవచ్చు. ఈరోజు నాసా శాస్త్రవేత్తలు వీరు పరిశోధన చేయగలుగుతున్నారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ భూమి మీద చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటి అంటే భూమి మీద జరిగే విషయాల్ని, భూమి క్రింద జరిగే విషయాల్ని, భూమి మీద జరుగుతున్న విషయాల్ని, పైన జరుగుతున్న విషయాల్ని వీరు పరిశీలనగా తెలుసుకోగలుగుతున్నారు. సరే, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అంటే భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు భూకంపాలు రావడానికి గల కారణం ఇది అని చెప్తూ కొన్ని సంవత్సరాలకి లేదా కొన్ని నెలలకి కొన్ని రోజుల తర్వాత పలానా చోట భూకంపం రాబోయే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ భూమి కింద ఉన్న విషయాలు ఇలా జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు.
భూమి మీద ఉన్న విషయాలు, భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఈరోజు మరి వాతావరణ శాఖ చెప్తుంది, పలానా దిక్కున వర్షాలు పడుతున్నాయి, పలానా దిక్కున వర్షాలు పడు, ఇలాంటి గాలి వానలతో కూడే అవకాశం ఉంది అని వారు పరిశీలన చేసి చెప్తున్నారు. మరి నాసా శాస్త్రవేత్తలు ఆకాశం మీద ఉన్న వాటిని పరిశీలన చేయగలుగుతున్నారు. ఆకాశం మీద ఏముంది, దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది. నిజమేనండి. ఈ రోజున ఆకాశమును మనం చూసినప్పుడల్లా ఆకాశం మనకేం బోధిస్తుంది, కొన్ని విషయాలను బోధిస్తుంది. మనం ఆకాశాన్ని చూసినప్పుడల్లా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నామంట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 19వ కీర్తన, కీర్తన గ్రంథము 19వ కీర్తన మొదటి వచనమండి. మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. చాలండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయంట. దేవుని యొక్క మహిమ, ఆయన ఎంత గొప్పవాడో తెలియబడ్డం కొరకే ఆకాశమును చూసినప్పుడు అర్థమవుతుందట. ఆకాశం చూస్తే ఏం అర్థమవుతుందంటారు? ఈ రోజున భూమి మీద ఒక్కొక్క వ్యక్తిని ఈరోజు ఘనపరుస్తున్నారు. వాళ్ళు కనుగొన్న విషయాలను బట్టి కానీ, వారు చేసిన అద్భుతాలను బట్టి కానీ, వారు ఇలాంటి విషయాలు బట్టి ఆ మనిషిని ఎంతగానో పొగుడుతారు. ఈరోజు కూడా గాంధీ మహాత్ముడు చనిపోయి రమారమి 100 సంవత్సరాల పైన దాటిపోయింది. ఇప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. కారణం, ఆయన చేసిన కార్యం. ఏం చేశాడు ఆయన? మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడట. ఆయన ఎప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే ఎవరూ చేయలేని కార్యాన్ని ఒక వ్యక్తి చేశారు అంటే ఆ వ్యక్తిని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటారు. ఆ వ్యక్తిని ఎలా గణపరుస్తున్నారు? ఇప్పుడు సామాన్యంగా ఉందా? ఈరోజు మనం వాడే ప్రతి రూపాయి మీద కూడా, ప్రతి డబ్బు మీద కూడా ఆయన ముద్ర లేనిది అది చల్లదిక. ఎందుకు అంతగా అతను కనపరిచారు? ఆయనే లేకపోతే మన దేశానికి స్వాతంత్రమే లేదు. చూడండి, అంటే ఇలాంటి, అంటే ఏదో ఒక అద్భుతాలు చేసిన వారు, ఏదో ఒక దానిలో జరిగిన దాన్ని బట్టి, మరి ఇలాంటి భూమి మీద వాటిని బట్టే వారిని అంత పొగిడితే, నిజంగా దేవుడు చేసిన అద్భుతాలు బట్టి అయితే ఆయన్ని ఇంకెంతగా గణపరచాలి దేవుణ్ణి. దేవుడు చేసిన అద్భుతాలు ఏంటి? ఈ రోజున దేవుడు చేసిన అద్భుతాలనే కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన జ్ఞానము మనిషికి అందనిదండి. అందుకంటాడు ఆయన అనంత జ్ఞాని. మానవుడు ఏమాత్రము కూడా దేవుడు చేసిన దాన్ని పరిశీలన చేయలేడు. వాడు చచ్చేదాకా దేవుడు చేసిన దాన్ని పరిశీలన చేయాలనుకుంటే వాడి జీవితమే ముగించబడుతుందేమో కానీ మానవుడు దాన్ని తెలుసుకోలేడు. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? బూరధ్వనితో దేవుణ్ణి స్తుతించాలి, గంభీర ధ్వనితో దేవుణ్ణి స్తుతించాలి, తాళములతో దేవుణ్ణి స్తుతించండి, మీరు ఎంతగానో దేవుణ్ణి ఆరాధించండి, గణపరచండి అని ఆయన చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు ఆయనకు అర్థమైంది. మీకు ఒక మాట చెప్తాను. ఆనాడు దావీదు అబినాదాబు యొక్క ఇంట్లో ఉన్న దేవుని యొక్క మందసాన్ని దావీదుపురం అనే సియోనుపురం కోటలోనికి తీసుకుని వస్తున్నాడు. దేవుని యొక్క మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు సామాన్యముగా తీసుకొని రావట్లేదు. మేళ తాళములతో, ఎంతో గొప్ప ధ్వనితో, అనేక మంది నాట్యమాడుతూ సంతోషము చేస్తూ, అందులో దావీదు కూడా ఎంత నాట్యమాడుతున్నాడు అంటే తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఏమవుతున్నాయో కూడా చూసుకోలేదు ఆయన. అందుకనే కదా మేకాలు దావీదుని అవమానపరిచింది. ఒక రాజుగా అయ్యిండు నువ్వు ఒక త్రాగుబోతోడు డ్యాన్స్ చేసినట్లుగా నువ్వు డ్యాన్స్ చేసావు, ఒక మద్యం తాగిన వాళ్ళలాగా నువ్వు డ్యాన్స్ చేసావు. అసలు నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అని కూడా నువ్వు చూసుకోవట్లేదు. ఒక రాజువు నువ్వు, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, అలాగా డ్యాన్స్ చేస్తావా అని అన్నప్పుడు దావీదు అన్నాడు, నువ్వు నన్ను చూసింది నేను డ్యాన్స్ సైడ్ మీద నువ్వు చూస్తున్నావే తప్ప
నా మనసులో ఉన్న సంతోషం నీకు అర్థం కాలేదు. నేను ఎందుకు అంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను అంటే ఆ దేవుడు ఇంతకాలము మన మధ్య లేడు. ఆయన ఇప్పుడు ఆయన్ని మన మధ్యలోనికి తీసుకొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దేవుని యొక్క మందసము ఒబేదెదోము యొక్క ఇంటిలో నుంచి అబీనాదాబు యొక్క ఇంటిలోకి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు తీసుకొస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మందసము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వదించబడుతున్నారు. ఇప్పుడు దేవుణ్ణి మన మధ్య తీసుకుని వస్తూ ఉంటే నువ్వు అలాగంటావా? నన్ను అంత హేళనగా చేస్తావా? సరే, నీ దృష్టిలో నేను అంత హేళన చేయబడినా పర్లేదు, కానీ నేను ఆ దేవుడిని ఎంత గణపరుస్తాను అంటే ఇలాగే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. అప్పుడు దేవుడు అన్నాడు, మీకాలు, నువ్వు దావీదుని అపహాస్యం చేస్తావా? సరే, అలా చేసినందుకంట దేవుడు ఏం చేశాడు తెలుసా? మీకాలు యొక్క గర్భాన్నే మూసేశాడట. పిల్లలు కనకుండా దేవుడు ఆపేశాడట. అందుకనే సౌలు యొక్క కుమార్తె అయిన మీకాలు దావీదునకు పిల్లలు కనలేదు ఆమె. ఎందుకంటే అపహాస్యం చేసింది. అందుకనే దేవుడు ఆమె గర్భాన్ని మూసాడు అంటాడు. ఎందుకు దేవుడిని అంతగా ఆరాధిస్తున్నాడు అంటే, ఎందుకు అంతగా ఆ మహారాజు దేవుడిని గణపరుస్తున్నాడు అంటే ఆ దేవుడిలో ఉన్న శక్తి ఏంటో ఆయనకు అర్థమైంది. ఈరోజు నువ్వు నేను దేవుడిని ఎందుకు ఆరాధన చేస్తున్నాము అంటే ఆయన యొక్క శక్తి, లేక ఆయన ఎవరో మనం తెలుసుకోగలుగుతున్నామా? అందుకనే ఈ 150వ కీర్తనలో దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి. ఎందుకంటే ఆయన తన బలము చేత ఆకాశమును ఆయన వ్యాపింపచేశాడు. ఆయన ఇదేమి చిన్న విషయం కాదండి. ఈ రోజుల్లో నేను నిన్న ఒక పేపర్ చదివాను అన్నమాట. ఈ రోజుల్లో ఇల్లు ఎలా కడతారంటేనట, పిల్లర్స్ ఏమీ లేకుండా ఇల్లు కడతారట. ఇది కట్టడం ఏంటి, పూర్వం కట్టలేదా? అప్పుడేం పిల్లర్స్ ఏమి లేక అన్ని ఇటుకలతోటే కట్టుకొచ్చేసారు కదా. కింద నుంచి పునాది దగ్గర నుంచి వారు కట్టుకుని వచ్చారు. కానీ ఇప్పుడు పిల్లర్స్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ, అంటే ఒక 5-6 అంతస్తులు లేక 10 అంతస్తులు ఇంకా ఎన్నైనా అంతస్తులు వేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి సరిపడిన దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే సరే. ఈరోజు ఏమంటున్నారంటే అలాంటి ఏమీ లేకుండానే ఇల్లు నిర్మిస్తాము అంటున్నారు వాడు. అంటే ఇప్పుడు పిల్లలతో నిర్మించిన వాడు గొప్పవాడా, పిల్లలు లేకుండా కట్టేవాడు గొప్పవాడు అంటే లేకుండా కప్పేవాడే గొప్పవాడు. రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. ఎవడు ఏది కొత్తగా కనబడుతున్నారో దాన్ని బట్టే వాడి ఘనత పెరుగుతుంది. ఈ రోజున ఇల్లు కట్టాలి అంటే దానికి ఆధారం అనేది లేకుండా ఇల్లు కట్టలేరు కదా. సరే, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను అంత పెద్ద ఆకాశ విశాలమును నేను పైన పరిచాను. ఎలా పరిచాడు? దానికి ఏమైనా స్తంభాలు నిలబెట్టాడా? దానికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఆకాశము దేన్ని బట్టి నిలబడింది అంటే దానికి ఆధారం ఏదీ లేదు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఈ కీర్తనాకారుడైన దావీదు ఇక్కడ ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. 136వ కీర్తన గ్రంథము 136వ కీర్తన 5వ వచనం అండి. 136:5 వచనం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలిగజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన జ్ఞానము చేత ఆకాశమును కలుగజేసెను. ఆకాశమును కలగజేయడం అంటే అంత తేలికంటారా? ఒక్క మాట చెప్తే జరుగుతుంది అంటావా? దేవుడు అంటున్నాడు, ఆకాశము కలుగును గాక అంటే అది కలిగింది. ఆయన చెప్తే కలిగింది. అది ఎలాగ కలిగింది? ఆకాశం ఎలాగ వేలాడుతుందా శూన్యములో? ఇప్పటికీ అర్థం కావట్లేదు. శాస్త్రవేత్తలు, ఈ నాసా శాస్త్రవేత్తలు ఆకాశం మీద ఉన్న వాళ్ళ ఉపగ్రహాలని, ఆ గ్రహాలని పరిశీలన చేస్తున్నప్పుడు అవి ఎలాగ వేలాడుతున్నాయి, అవి ఎలాగ శూన్యములో తిరుగుతున్నాయి, వాటికి ఆధారం ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజంగా భూమి గుండ్రంగా ఉంది అని కనుగొన్నాడట. కనుగోడానికి ఎంత టైం పట్టిందంటారు? కనీసం ఈ రోజున భూమి గుండ్రంగా ఉంది అని కనుక్కోవడానికి ఒక 180 సంవత్సరాలు పట్టింది అనుకోండి. ఒక శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఒక ఆయన అన్నాడు భూమి బల్లపరుపుగా ఉంది అన్నాడు.
లేదు లేదు భూమి బల్లపరుపుగా లేదు, భూమి గుండ్రంగా ఉంది అన్నాడు ఆయన. ఇది గుండ్రంగా ఉందా లేదా అనేది చూస్తే బైబిల్ గ్రంథంలో నిజంగా అలాగే చెప్పాడు దేవుడు. కొన్ని వందల సంవత్సరాలకు ముందే బైబిల్ గ్రంథము రాయబడిందండి. అందుకనే మీరు బైబిల్ గ్రంథం చూస్తే యోబు గ్రంథాన్ని రాసినప్పుడు దాన్ని ఏ కాలంలో రాశాడో దానికి అంతం లేదన్నమాట. బైబిల్లో రాసిన అనేకమైన గ్రంథాలకి కాలం ఉంది. పలానా సంవత్సరంలో, పలానా కాలంలో, పలానా టైంలో ఇలాగ రాశాడు పలానా వ్యక్తి అని. కానీ యోబు గ్రంథం అనేది ఎప్పుడు రాశారు అనేది అది ఎవరికి తెలియలేదు. అది ఎప్పుడు రాయబడింది అనేది దానికి సరి కాలమే లేదు. కానీ యోబు అనేవాడు ఉన్నాడు, ఆయన జీవించాడు. ఆయన ఏ దేశంలో ఉన్నాడో దేశం పేరు చెప్పాడు. సరే, ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ యోబు అంటాడు, దేవుడు తన జ్ఞానము చేత ఆకాశ మండలం మీద భూమిని ఒక గోళము వలె వేలాడ చేశాడట. ఆకాశం మీద భూమిని ఒక బంతిలాగా గోళముగా వేలాడ చేశాడట. ఎప్పుడు రాశాడో చూడండి. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఇది యథార్థమండి. మనందరికీ తెలుసు కదా, ఈ భూమి కూడా శూన్యములో ఒకటి తిరుగుతుంది. ఇది కూడా ఒక బంతి ఆకారములో ఉండి ఆకాశములో శూన్యములో ఈ 9 గ్రహాల్లో భూమి కూడా ఒక గ్రహం కాబట్టి ఈ భూమి కూడా ఆకాశములో తిరుగుతుందన్నమాట. ఎంత అద్భుతం చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, దావీదు ఎందుకు అంటున్నాడంటే, దేవుడు చేసిన వాటిని ఆయన ఆలోచించినప్పుడు, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నిన్ను 1000 నోళ్లతో నిన్ను స్తుతించిన, రాత్రింబగల్లో మేము నిన్ను స్తుతించిన, అయినప్పటికీ నువ్వు గొప్పవాడివి, అయినప్పటికీ నువ్వు దేవుడివి, నువ్వెంత గొప్ప దేవుడివి. అందుకనే చూడండి, దేవాలయాల దగ్గర ఎందుకు భజనలు చేస్తూ ఉంటారు దేవుడికి? భజన ఎందుకు చేస్తారంటారు? ఈరోజు భజనలు చేయడానికి గల కారణం ఏంటి? ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నిటినీ వాళ్ళు భజనల రూపకంగా పాడుతూ ఉంటారన్నమాట. పాటలు అక్కడ ఆ దేవుణ్ణి స్తుతించడం అన్నమాట, ఆ దేవుణ్ణి ఆరాధించడం అన్నమాట. ఈరోజు మన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం చేసేది ఏంటి అంటే హృదయముతో. అందుకని అంటాడు, మన హృదయములో నుండి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ఏదో పైకి చప్పట్లు కొట్టేసి వాయిద్యాలు వాయించేసి ఏదో పెద్ద మేళతాళములు చేసినంత మాత్రానికి దేవుడు సంతోషించడు. కానీ దేవుడు సంతోషించేది ఏంటంటే హృదయమారా దేవుణ్ణి స్తుతించడం, నీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించడం. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, దేవా విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన వారి యొక్క హృదయములో నుంచి దేవుని గురించి వారు స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు. దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలమును చూడు. ఆయన బలమంతా కూడా ఎక్కడుందంటేనట ఆకాశములో ఉందట. నిజమేనా? ఆయన అంటాడు, దేవుడు ఆకాశము నుండి ఆహారమును పంపించాడట. ఆకాశము నుండి ఆహారం పంపించాడట. ఆహారం కూడా ఆకాశంలో పడుతుంది అంటారా? ఈరోజు మనకు తెలిసిన పంట ఏంటంటే భూమి మీద పండించుకోవడం పంటే మనకు తెలుసు. కానీ దేవుడు ఎక్కడ పండించాడో తెలుసా? ఆకాశములో పంట పండించాడట. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అంటున్నాడు. అంటే దేవుడు ఆకాశములో కూడా ఆయన ఆహారమును సిద్ధపరచగలిగిన వాడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన బలమంతా కూడా ఆకాశములోనే ఉంది. అందుకనే పైన చూసినప్పుడల్లా మనకి ఏదైనా అవకాశం, మనకు అవసరం వచ్చినప్పుడు మనం ఆకాశం వైపే చూస్తూ ఉంటాం కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 123వ కీర్తన గ్రంథము 123వ కీర్తన మొదటి వచనం అండి. 123వ కీర్తన మొదటి వచనం, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కళ్ళెత్తుచున్నాను. సరే, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా నీ తట్టు నా కళ్ళెత్తుచున్నాను. ఆయన కళ్ళు ఎక్కడెత్తుతున్నాడట? ఆకాశం వైపు చూస్తున్నాడట. ఏం భూమి కిందకు చూడొచ్చుగా? ఎందుకు ఆకాశం మీదకే చూడాలి? ఎందుకు మనం క్రిందకు చూడకూడదు? ఈరోజు దేవుడు అంటున్నాడు, కిందకు చూస్తే
ఏ మానవ సహాయము నీకు దొరకదు. నువ్వు పైకి చూడగలిగితే దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుంది. అర్థమైందా? దేవుని యొక్క సహాయం నీకు రావాలి అంటే నువ్వు ఆకాశం వైపే చూడాలి. ఎందుకంటే ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు దేవుడు ఎక్కడున్నాడు అంటే పైన ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఆకాశం అనేది ఆయన బలమును ప్రసిద్ధి చేసేదన్నమాట. ఆయన బలమును ప్రసిద్ధి చేసేది. దేవుడు ఆకాశమునకు ఆజ్ఞాపిస్తే ఈరోజు వర్షం పడ్డం కాదు, ఈరోజు వర్షం పడ్డం కాదు. మరి ఏం జరుగుతుంది అంటే దేవుడే కానీ ఆజ్ఞాపిస్తే ఆకాశం నుండి అగ్ని కూడా భూమి మీద కురవబడుతుంది. చూడండి, దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. వర్షమే కాదు, ఆయన అగ్నిని కూడా కురిపించగలిగిన వాడు. ఆకాశం ఆయన చేతి పని. ఆకాశంలో దేవుని యొక్క మహిమను వివరించుచున్నాయి. ఆకాశం యొక్క మహాబలమైనది. అందుకని దేవుడు అంటున్నాడు, ఆకాశం నేను సృష్టించినప్పుడు, నేను నిర్మించినప్పుడు అది ఎంత అద్భుతంగా నేను చేశానో తెలుసా. దేవుడు అంటున్నాడు, ఆకాశమును ఆ శూన్యం మీద అలా పరిచాడట దేవుడు. ఎలా? అది సాధ్యమా? అంత గొప్ప దేవుడు. మన దేవుడు ఎవరు అంటే అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేయి దేవుడు, బలమైన దేవుడు ఆయన. సరే, మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 50వ కీర్తన 6వ వచనం అండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సరే, ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆకాశము ఆయన బలమును ప్రసిద్ధి చేస్తుందంట, ఆకాశము ఆయన నీతిని తెలియజేయగలుగుతుందంట. దేవుడు ఎంత నీతిమంతుడో ఆయన నీతిని తెలుసుకోవాలంటే ఆకాశము చూస్తే అర్థమవుతుందట. బైబిల్ గ్రంథంలో అంటాడు, 8వ కీర్తనలో దావీదు మహారాజు రాసింది అంటాడు, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనకారుడు ఎన్నోసార్లు ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములను, ఇలాంటి వాటిని ఆయన చూసి పరిశీలన చేసి వాటిని గురించి దావీదు ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. చూడండి, అంటే అసలు ఆకాశమున్న నక్షత్రాలకి, ఆ గ్రహాలకి, మానవుడి యొక్క జీవితానికి ఏంటి ఆధారం అంటే, ఈరోజు మనిషి ఒకవేళ బిడ్డ పుట్టగానే ఆ టైము, ఆ గడియ ఈరోజు మనం పట్టుకుని వెళితే వాళ్ళు చెప్తున్నారు, మీ గ్రహాలు, ఈ గ్రహాల ముహూర్తము లేకపోతే ఇలాంటి దాన్ని బట్టి మీ బిడ్డ జన్మించాడు కాబట్టి ఈ పేరు వారికి ఇది పెట్టండి. అందుకని అంటారు, పిల్లలకు పేరు పెట్టడం అంటే ఏదో సామాన్యంగా పేర్లు పెట్టం. మనమంటే ఇంకా అక్కడికి వెళ్ళాం కానీ, బైబిల్లోనే మనకు ఉన్నాయి కానీ మనం పెడతాం. కానీ బయట దేవుణ్ణి ఎరగిన వారు పేరు పెట్టాలంటే అంత తేలిగ్గా పెడతారా పేరు? ముందు వాళ్ళ పేరు బలం చూసుకోవాలి. ఆడు పుట్టిన గడియలు చూస్తారు. ఆ గడియలు చూసి ఆడి గడియల ప్రకారంగా ఆడు ఎంతలాంటి వాడో చూసి దానికి తగినట్లుగానే పేరు పెడతారు. అంటే మానవ జీవితానికి, పైనున్న గ్రహాలకి ఏంటి ఇదంటే ఆ గడియలు ఇవన్నీ కూడా మనల్ని సూచించడం కొరకే దేవుడు ఇంత ఆకాశ విశాలమును దేవుడు చేశాడండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు స్తుతించాలో తెలుసా? నువ్వు బ్రతకడానికి నీకు ఆధారమైన ఆకాశంను చేసిన వాడిని నేను, నా బలము చేత చేశాను. దాన్ని ఎంత బలమైనగా చేశాను అంటే దేన్ని ఆధారము లేకుండా ఒక శూన్యములో ఆకాశం నేను అలాగే వేలాడి చేశానన్నమాట. మరి నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పవాడిని నీకు అర్థం అవ్వాలి అంటే నేను చేసిన ఆకాశమును చూడు. ఈ ఆకాశము చూసినప్పుడు ఆ మహా విశాలమైన ఆకాశంలో ఎన్ని నక్షత్ర రాశులు ఉన్నాయి. ఈరోజు మనం అంటున్నాం కదా, ఈ 9 గ్రహాలలో సూర్యుడే పెద్ద గ్రహము అంటున్నాడు. సూర్యుడు చాలా పెద్దడనమాట. ఆ సూర్యుని తర్వాతే ఉన్న గ్రహాలన్నీ కూడా.
ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇలాంటి సూర్యుడి కంటే, అంటే ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుళ్ళు 1000 సూర్యుళ్ళు అయితే ఎంతమందో, అలాంటి సూర్యుళ్ళు పైన ఇంకా సూర్యుడి మీద ఆ శూన్యములో ఇంకా ఎన్నో కొన్ని వేల ఉన్నాయి. ఇదే కాదు, దీనికంటే గొప్పవి ఇంకా పైన ఉన్నాయి. శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నప్పుడు ఆ పాలపుంత దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సూర్యుడి కంటే మనం చూస్తున్న గ్రహాల కంటే ఇంకా పెద్దవి ఆ శూన్యములో ఉన్నాయట. దేవుడు అంటున్నాడు, నేనెవరు నిన్ను తెలుసుకోగలుగుతావు? అసలు నా బలం ఏంటో తెలుసా? నేను ఏదైనా చేయగలిగిన వాడిని, ఏదైనా చేయగలిగిన వాడిని. నిజంగా మీకు ఒక మాట చెప్తాను, ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క మాట వినలేదు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని ఆజ్ఞ ఇచ్చాడో చూపిస్తాను మీకు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. గోధుమల కోత కాలము ఇదే గదా, మీరు రాజును నియమింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాని వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుమును వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి. సరే, ఈ రోజుల్లో ఉరుములు ఎక్కువ, పిడుగులు పడుతున్నాయి అంటారు కదా. ఎలాంటి ఉరుములుతుందంటే అసలు మనకే భయం వేస్తుంది. నేను సాయంకాలం 4:30 గంటలకు అనమాట, 4:30 టైంకి జరు ఒక్కసారి మంచం నుంచి లేచిపోయి కూర్చున్నాడు. నేను అనుకున్నాను, నేను అలా బయట రూమ్లోకి వెళ్తూ ఉంటే, ఏరా అంత నిద్రలో నుంచి లేచిపోయాను, ఈడిక్కడ ఎక్కడే పడినట్టు ఉంది, ఆ పిడిగేదో ఎంత భయంకర శబ్దం వచ్చింది అని. అది ఎక్కడో పడితే ఇక్కడే మనకెందుకు శబ్దం వచ్చిందంటే ఆలోచించండి. దేవుడు చెయ్యాలి అనుకుంటే ఆ మెరుపు కానీ ఆ ధ్వని కానీ భూమి అదిరిపోతుందండి. ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, అసలు ఎలా జరుగుతున్నాయి? దేవుడు అంటున్నాడు, నేను ఆజ్ఞాపిస్తే ఆకాశానికి ఆకాశము చేస్తుందంటే. అంత శబ్దం ఎక్కడ, ఎలాగ రాగలుగుతుంది? దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. రెండో మాట మీకు చెప్తాను. అబ్షాలోము లేక దావీదు ఒక రోజున యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు భయంకరంగా యుద్ధం జరుగుతుందన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు దావీదుకి సహాయం చేయడం కొరకే భయంకరమైన వర్షాన్ని పంపించాడనమాట. భయంకరమైన వర్షం. ఆ వర్షానికి, ఆ ఉరుములి శబ్దానికి, ఆ వర్షానికి శత్రువులు అందరూ కూడా చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు అంటే, ఆ రోజు దావీదు యొక్క చేతి ఖడ్గము చేత చచ్చిన వారి లెక్క కంటే ఆ వర్షము చేత చచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అయ్యారట. అంటే అక్కడ చెప్తాడు, దావీదా, నేను నీకు సహాయం చెయ్యాలి అనుకుంటే ఆకాశమునకు నేను ఆజ్ఞయిస్తే ఆకాశము చేస్తాను తన కార్యం, తన పని. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆకాశమును దేవుని యొక్క బలం అది. ఆకాశమును కానీ దేవుడు ఆజ్ఞాపించాడంటే ఏదైనా ఆకాశం చేయగలదు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు స్తుతించాలో తెలుసా? నా బలము ఆకాశంలో ఉంది, నేనంత బలవంతుడిని దేవుణ్ణి. ఆకాశం నేను విశాలపరిచినను, ఆకాశమును చేసిన వాడు నేను. నన్ను ఎందుకు నువ్వు స్తుతించాలంటే, అంత పెద్ద ఆకాశమును చేసి, ఆకాశంలో సృష్టిని చేసి, ఇన్ని నక్షత్రాలు చేసి, ఇవన్నీ నేను నీకు తెలియజేయడం కొరకే ఈరోజు నేను సృష్టించాను. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నన్ను ఎందుకు నువ్వు స్తుతించాలి అంటే, నువ్వు బ్రతకడం కొరకే అంత పెద్ద ఆకాశ విశాలమును నేను ఏర్పాటు చేసి, ఆ శూన్యములో ఎన్నో నక్షత్రాలని గ్రహాలని నేను చేసి
నేను పెట్టాను. ఎందుకో తెలుసా? ఇవన్నీ నీకు ఉపయోగపడడం కొరకు కదా. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఆదికాండము, దేవుడు చేసిన ఈ సృష్టిలో ఇవన్నీ మనకి ఎలాగ సహాయం చేయగలుగుతున్నాయో చెప్తాడు ఆయన. మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయము 18-19 వచనాలండి. భూమి మీద వెలుగిచ్చుటకు, పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూసెను. సరే, ఇవన్నీ మనకి తెలియచేస్తున్నాయట. ఏంటి? 14, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగా కనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుడికై ఉండునుగా కనియు. ఈరోజు దేవుడు అంటున్నాడు కాలము తెలుస్తుందంట. కాలాలు ఎలా తెలుస్తున్నాయి? ఒక వారం, ఒక రోజని కానీ, ఒక వారం అని కానీ, ఒక నెలని కానీ, ఒక సంవత్సరం అనేది కానీ ఎలాగ నిర్ణయించారు? ఎలాగ నిర్ణయించారు? 365 రోజులైతే ఒక రోజు నెల లెక్కెట్టారు. భూమి తన చుట్టూ తను తిరిగి ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగడానికి ఎంత టైం పడుతుందట? 365 రోజులు పడుతుందట. అది ఒక సంవత్సరము. ఒక లెక్క కట్టారు. ఒక రోజు అవ్వాలి అంటే సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి. 24 గంటలు టైం పడుతుంది. చూడండి, దేవుడు అలా చేశాడు. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే ఆకాశ విశాలమున్న జ్యోతులు బట్టి. ఇవన్నీ మనకు తెలియడం కొరకే దేవుడు ఎంత చేశాడు. మరి అలాంటి దేవుడిని మనం ఎలా స్తుతించుకుని ఉంటాం? ఈ రోజున మనకి చిన్న చదువు చెప్పిన గురువునే చచ్చేదాకా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటే పలానా గురువు గారండి నాకు బోధ నేర్పించిన, చదువు నేర్పించాడు, ఈ రోజు నేను ఇలా బ్రతకగలుగుతున్నానంటే ఆ గురువు గారి వల్లేనండి. ఈ రోజు గురువులకు ఎంతమంది సన్మానం చేస్తున్నారు? చచ్చేదాకా వాళ్ళు బ్రతుకున్నంత వరకు వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. ప్రతి నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు? ఆయన్ని ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన గురువు. ఆలోచించండి. ఈరోజు దేవుడు అంటున్నాడు మీకు ఇలా గురువు నేర్పిన వాడిని, బ్రతకడానికి విద్య నేర్పిన వాడిని మీరు ఇలాగంటే మీరు బ్రతకడానికి ఆధారమైన వాడిని నేను. మరి ఇంక నేనెంత గొప్పవాడిని అంటావు? అందుకనే దావీదు అంటున్నాడు గంభీర ధ్వనిగల తాళములతో, తంతి వాయిద్యములతో, సితారాలతో ఆ దేవుణ్ణి స్తుతించండి. ఆయన ఎంత గొప్పవాడో ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశమును చూసినప్పుడు నీకు అర్థమవుతుంది, ప్రభువా నువ్వెంత బలవంతుడివి, ఎంత విశాలములో ఈ శూన్యములో ఆకాశమును వేలాడ చేసి ఆకాశములో ఇన్ని గ్రహాలను పెట్టి ఇన్ని రీతిలుగా మాకు ఉపయోగపడడం కొరకై ఇంత వాటిని చేసావా? నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. అర్థమైందా? నేను అనుకున్నాను ఆకాశ విశాలమందు దేవుని యొక్క బలము అంటే ఏంటి? ఆకాశ విశాలము, ఆకాశం చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది? ఆకాశమును బట్టి మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? దేవుడు మనకేం చేశాడు దాన్ని బట్టి కదా దేవుడిని స్తుతించాలి. కానీ దేవుడు చేసిన దాన్ని బట్ట మనం ఎప్పుడూ దేవుడిని ఎలా స్తుతిస్తామంటే, ప్రభువా నా పాపాలు క్షమించవు నీకు వందనాలు, నా కొరకే ఆ సిలువ మీద మరణించవు నీకు వందనాలు, నా కొరకే నీ రక్తం అంతా గారిసేవు నీకు వందనాలు. మనం దేవుడిని స్తుతించాలంటే ఆ చావును బట్టే మనం దేవుడిని స్తుతిస్తూ ఉంటాం. కానీ ఆయన ఎంత బలవంతుడు, ఆయన బలాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తున్నామా? అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను స్తుతించేటప్పుడు నేను ఎంత బలమైన వాడినో నీకు తెలియాలి కదా. ఏదో నేను నీ పాపముల కొరకు మరణించిన వాడినే కాదు, నీకంటే ముందు అంటే నీ పాపముల కొరకు మరణించక ముందే మీ కొరకు నేను ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాను. ఇంత సృష్టి నేను ఎందుకు చేశాను, దాన్ని బట్టి నన్ను స్తుతించు. అందుకని దావీదు మహారాజు 140వ కీర్తన దగ్గర నుంచి మనం చదువుతూ వెళ్తూ ఉంటే ఈ సృష్టిని గురించి ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాడు. ఈ సృష్టిలో ఉన్న వాటిని గురించే దేవుణ్ణి ఎక్కువగా గణపరుస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆకాశ విశాలమందు
ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించాలా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే, ప్రభువా నువ్వెంత బలవంతుడివి, అసలు శూన్యములో ఆకాశమును వేలాడ చేసి ఆ ఆకాశము మీద ఆకాశము క్రింద ఎన్నో గ్రహాలను నిర్మించి ఇవన్నిటిని నువ్వు ఎందుకు చేసావు అంటే నీ బలం ఎంత గొప్పది, నువ్వెంత మహిమ కలిగిన దేవుడివి. అంతేకాదు నాలాంటి ఒక మనిషి బ్రతకడం కొరకే ఇంత రీతిగా నువ్వు సృష్టించావా. అందుకే ఈరోజు నేను స్తుతిస్తున్నాను అంటే, నేను ఈ భూమి మీద బ్రతకడం కొరకే ఆకాశ విశాలమును నువ్వు వ్యాపింపచేసినందుకు, ఆకాశమును నా కొరకు నిర్మించినందుకు నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను. నీ బలము ఎంత గొప్పది. రెండవదిగా ఆకాశము దేవుని బలమునే కాదట, దేవుని నీతిని కూడా చూపిస్తుందట. అందుకని చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనవద్దు అంటాడు. ఆకాశము తోడని ఒట్టు పెట్టకూడదట. అందుకని ఒట్లేస్తారు కదా, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మనవుల మీద ఒట్టు, లేదా దాని మీద ఒట్టు అని వేస్తారు కదా. ఇప్పుడు అన్నాడు ఆకాశం మీద ఒట్టు అని కానీ వేయొద్దు అన్నాడు. ఎందుకు ఆకాశం మీద ఒట్టు వేయద్దు అన్నాడు? అది దేవుని సింహాసనం అట. దేవుడి మీద ఎప్పుడూ నువ్వు ప్రమాణము చేయకూడదు, ఒట్టు వేయకూడదు. అందుకని అంటారు, మనం చాలాసార్లు అంటాం దేవుడి మీద ప్రమాణం చేయి. చాలామంది బైబిల్ పెట్టుకుని కూడా ప్రమాణం చేయమంటారు. బైబిల్ నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ప్రమాణం చేయడానికా? లేదు, అది దేవుని యొక్క నీతిని తెలియచేస్తుంది. ఆకాశము దేని చూపిస్తుందంటే దేవుడు నీతిని చూపిస్తుందట. ఆయన నీతి ఎంత గొప్పదో. అందుకంటాడు ఆయన నీతి ఆయన సింహాసనము, నీతి సత్యములు ఆయనకు ఆధారమైన దేవుడు. అందుకనే ఆకాశమును మనం చూసినప్పుడు దేవుడు నీతిమంతుడైన, ఎప్పుడూ నీతిని తప్పుడైన. అందుకనే చాలాసార్లు మనకి ఏదైనా అన్యాయం జరిగిందనుకో, అన్యాయం జరిగినప్పుడు మనకు న్యాయం జరగలేనప్పుడు అప్పుడు చెప్తాం, మనం ఏం చెప్తాం తెలుసా? పైన దేవుడు ఉన్నాడు రా, మనుషులుగా నాకు అన్యాయం చేసిన దేవుడు నాకు అన్యాయం మాత్రం చెయ్యడు. నిజంగా దేవుడు ఉంటే తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించాలా, తప్పు చేయలేని వాడికి న్యాయం జరగాల. ఇది ఎందుకో తెలుసా? మన దేవుడు నీతి న్యాయములకు ఆధారమైన వాడు. ఆయన సింహాసనములకు ఆధారం ఏంటంటే నీతి న్యాయము. అంతేనా? దేవుడికి ఏమి ఉండాలట? నీతి ఉండాలా, న్యాయము ఉండాలా. ఈరోజు మన పడిపోయిన ప్రభుత్వానికి అంటే ఈరోజు చాలామంది అంటున్నారు, ఒక ఆయన నాతో చెప్పాడు, ఏమంటే సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు, అందుకనే జగన్ ఓడిపోయాడు అంటున్నారు. ఏముందట? జగన్ ఎప్పుడు డబ్బులు ఇవ్వడమే నేర్పించాడు కానీ జగన్ ఏం చేయలేదట? అభివృద్ధి అంటే డబ్బుని ఎలాగ సంపాదించాలో చెప్పలేదట, చేయలేదట. అందుకని జగన్ ఓడిపోయాడట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఏం చేస్తాడట? సంక్షేమం కంటే అభివృద్ధినే ఎక్కువ చూస్తాడు, ఎక్కువ చేస్తాడు అని. అంతే కదా? ఒక రాజ్యం స్థిరపడాలి అంటే ఏముండాలట? అభివృద్ధి ఉండాలా, సంక్షేమము ఉండాలా, డబ్బుని సంపాదించాలా, డబ్బుని ప్రజలకి ఇవ్వాలా. ఇది ఈ లోకంలోని ప్రభుత్వాలకు ఆధారం. మరి దేవుడి యొక్క సింహాసనము నిరంతరము నిలవాలంటే ఆయనకి 2 ఉన్నాయట. 1 నీతి, 2 న్యాయము. ఆయన ఎప్పుడూ తప్పుడు. అందుకని అన్నాడు, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఎవరో తెలుసా? నీతి న్యాయమును తప్పనివాడు. అందుకనే మనం పైన చూసినప్పుడల్లా దేవుని యొక్క నీతి ఆకాశం చూపిస్తుందట. ఆయన నీతి కలిగిన వాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వీళ్ళు నీతిగా బ్రతకడం కొరకే కొన్ని నిబంధనలు ఇచ్చాడట. ఎందుకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు దేవుని ప్రజలకి? ఆజ్ఞలు ఎందుకు ఇవ్వాలా? ఈ భూమి మీద మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలకు తీసుకొచ్చి వీళ్ళకి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోషేని 40 రోజులు సీనాయి పర్వతం మీద తీసుకెళ్ళినప్పుడు అక్కడ మోషే 40 రోజులు దేవుడితో గడిపి 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు తీసుకొని కిందకు వచ్చాడు. అప్పుడే కదా వచ్చాయి. అంతకుముందు వారికి ఆజ్ఞలేమీ లేవు. నేను
అంటే లేవీ కాండాన్ని చదువుతున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. చాలామంది బైబిల్ని తప్పు అంటున్నారు. వాయా వరుస లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటంటే తప్పు అన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సృష్టి ఆరంభంలో సంతానము కలగడం కొరకే ఆ రోజు జనాభా లేరు, ఒక మనుషుడి ద్వారానే ఇంత సంతానం భూమి మీదకి వచ్చింది. కానీ లేవీ కాండం దగ్గరికి వచ్చినప్పుడు మరలా వారికి నిబంధన చెప్పాడు. మీరు ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి అంటే, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే, నీ తండ్రి తరపున్న వారిని కానీ, నీ తల్లి తరపున్న వారిని కానీ, వరుసకి తల్లి అయిన దానిని కానీ, చెల్లైన దానిని కానీ, పినతల్లి అయిన దాన్ని కానీ, ఇలాంటి వారిని మీరు పెండ్లి చేసుకొనకూడదు. మీరు పెండ్లి చేసుకోవాల్సి వస్తే మీ మేనకోడలని వయసు అంటే ఆ వరుసకు తగిన వారిని పెళ్లి చేసుకోవాలి తప్ప ఇలాంటి వారి చెల్లైన వారిని, తల్లి అయిన వారిని, పినతల్లి అయిన వారిని, నీ తండ్రి తరపున్న వారిని కానీ, నీ తల్లి తరపున్న వాళ్ళని కానీ వివాహము చేసుకోకూడదు. ఇది దైవరీతిగా ఇది నేరము అని దేవుడు చెప్పాడు. ఎందుకలా చెప్పాడంటారు? అప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు, అప్పుడే మళ్ళీ ఎందుకు నియమం పెట్టాడు? దేవుడికి తెలుసు. ఏది ఎప్పుడు దాకా ఏది జరగాలో అప్పుడు దాకా అది జరగాలంతే. అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక నీతిగల జనముగా చేయాలనుకున్నాడు ఆయన కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ఇలాంటి జనము భూమి మీద ఇంకెక్కడా లేరు. ఇంత నీతి కలిగిన జనం ఇంకెక్కడ ఉండరండి. 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వచనమండి. 4:8. మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. మీలాంటి నీతి కలిగిన జనము ఇంక భూమి మీద ఇంకెక్కడా లేరు. మీరే ఆ నీతి కలిగిన జనము అని చూపించడం కొరకే ఈ ప్రజల్ని ఒక నియమ నిబంధనలు పెట్టాడు ఆయన. అంతేకాదు, వీళ్ళు వివాహం చేసుకునే పద్ధతినే కాదు, వీరికి ఇంకేం చెప్పాడు అంటే, మీరు నా ధర్మశాస్త్రంలో మీరు ఇలాగ మాత్రమే ఉండాలని 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఈ ఆజ్ఞలను మీరకూడదు. ఈ ఆజ్ఞలుగానే మీరేరా, మీరు అనీతిమంతులుగా చేయబడతారు తప్ప నీతిమంతులుగా చేయబడరు. మీరు నీతిగా జీవించాలి అంటే నా ఆజ్ఞలను నా కట్టడలను మీరు అనుసరించాలి. అందుకనే ఇశ్రాయేలీయ జనాంగాన్ని దేవుడు ఎందుకు నీతి కలిగిన జనాంగంగా తీర్చాలనుకున్నాడంటే, ఆ వంశములో నుంచి దేవుడే పుట్టాలనుకున్నాడు ఆయన. అందుకనే దేవుడు భూమి మీద ఒక జనాంగాన్ని ఎన్నుకొని, ఒక మనిషిని ఎన్నుకొని, ఆ మనుషుడి ద్వారా ఒక సంతానాన్ని తీసుకొచ్చి, ఆ సంతానములో నుంచి ఒక గోత్రాన్ని ఎన్నుకొని, ఆ గోత్రము నీతి కలిగిన దానిగా జీవింపజేశాడు. ఎంత అద్భుతం చూడండి. ఇది సాధ్యమా అంటే అది దేవుని యొక్క ఏర్పాటు. అందుకనే దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంటే వారి నీతి కలిగిన జనంగా బ్రతకాలని. అందుకని అంటాడు, యెహోవా ఆకాశం నుంచి ఏం చూపిస్తుందంటే ఆయన నీతి కలిగిన వాడు, ఆయన న్యాయముగా జీవించేవాడు, ఎప్పుడూ నీతికి న్యాయానికి ఆయన వ్యతిరేకి కాదు. ఈరోజు దేవుడు ఆకాశం మనకేం బోధిస్తుందంటే ఆయన నీతిని న్యాయాన్ని బోధిస్తుంది. ఆయన ఎప్పుడూ పాపము చేయడు, ఎప్పుడూ తప్పు చేయడు, ఆయన పక్షపాతి కాడు. అందుకని అంటాడు, దేవుడు అబద్ధమాడడు, దేవుడు ఎప్పుడూ పాపము చేయడు. అది ఆయన లక్షణం. రెండవదిగా ఆకాశం నీకేం చూపిస్తుందంటే ఆయన ఎప్పుడూ నీతిమంతుడే, ఆయన పాపము చేసేవాడు కాదు, ఆయన ఎప్పుడూ న్యాయవంతుడు. సరే, ఈ రోజున దేవుడు నీకు నాకు నేర్పించేదంటే ఆకాశం ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఈ విశాలములో ఆకాశం మనకేం చూపిస్తుందంటే దేవుడు నీతిమంతుడు, ఆయన ఏ పాపము లేనివాడు, ఆయన నిర్దోషి. మీ అందరికీ తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంటాడు, ఆయన నిర్దోషి, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసుప్రభువారు ఎవరు అంటే అలాంటి నీతిమంతుడు. కాబట్టి నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు అంటే
నీతిమంతుడైన న్యాయమంతుడైన దేవుడు. అలాంటి దేవుడు మీరు పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి ఎందు కానీ ఎక్కడ కనుక్కోలేరు. ఆయన లాంటి దేవుడు ఇంకెక్కడనూ లేరు. అది నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? నీతి న్యాయము కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడూ పాపము చేయడు, ఆయన ఎప్పుడూ తప్పు చేయడు. అలాంటి నిర్దోషమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉండి ఏ రోజున మనల్ని కూడా ఆ దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అందుకే మనం ఆయన్ని స్తుతించవలసిన వారు ఉంటున్నాం. నీతి కలిగిన జనాంగముగా మనల్ని చేశాడు దేవుడు. ఈరోజు చూడండి, లోకస్తులు ఉన్నట్లుగా మనం ఉండం. ఎందుకో తెలుసా? మనకుంటూ కొన్ని నీతులు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనం అందుకని దేవుడిని నమ్ముకున్న తర్వాత మనం దేవుడికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేయం. నువ్వు దేవుణ్ణి ఎరగకముందు ఎలా జీవించవో కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత మాత్రం ఆ దైవ నీతిని దాటకూడదు. అది నువ్వు దేవుని బిడ్డవి అంటే ఆ దైవ నీతిని అనుసరించాలా. దైవ నీతికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళకూడదు. దైవ నీతికి వ్యతిరేకంగా వెళ్ళావా నువ్వు దేవుని బిడ్డవే కాదు. అందుకనే దేవుని యొక్క ప్రజలు అనేవారు దేవుని యొక్క నీతికి కట్టుబడి వారు జీవిస్తారు. చాలామంది అంటారు, నేను చాలామంది దగ్గర విన్నాను ఆ మాట, భార్య కానీ భర్త కానీ వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత భర్త ద్వారా భార్యకి కానీ భార్య ద్వారా భర్తకు కానీ కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు అయినప్పటికీ కూడా వీళ్ళు కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అప్పుడు మాట అంటారు, నేను నీతి కలిగిన దాన్ని లేక నేను నీతి కలిగిన వాడిని నీతో కాపురం చేస్తున్నాను అంటారు. కొన్నిసార్లు బాధ వచ్చేవాడులా, నేను నీతి కలిగిన దాన్ని నీతి కలిగిన వాడిని కాబట్టి ఇంకా నీతో కాపురం చేస్తున్నాను, లేకపోతే ఎప్పుడో నిన్ను వదిలేయాల అంటే ఏంటంటారు? ఏంటి నీతి? ఏంటి నీతి? నువ్వు ఇలాంటి వాడివైనా ఇంకా నేను నీతో సంసారం చేస్తున్నాను అంటే నేను ఎంత నీతి కలిగిన దాన్నో చూడు. ఇంకా నువ్వు ఇలాంటి దానివైనా నేను నీతో సంసారం చేస్తున్నానంటే నేను ఎంత నీతిమంతుడినో చూడు. నువ్వు ఇంత తప్పు చేసినా నీ ద్వారా ఇన్ని జరిగినా ఇంకా నీతోటే ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? నేను ఆ నీతికి కట్టుబడి ఉన్నాను కాబట్టి. అది దైవనీతి అంటే ఏంటో తెలుసా? కష్టమైన నష్టమైన సమస్యలు ఎన్నొచ్చినా మనం కట్టుబడి ఉండేవారు, మాట తప్పేవారం కాదు. అందుకని అంటాం, ప్రమాణము చేసేటప్పుడు కూడా చెయ్య కలిపి ప్రమాణం చేసేటప్పుడు అంటాం, ఇది దేవుని యొక్క మందిరములో దేవుని ప్రజల మధ్య దేవుని సమక్షములో నువ్వు ప్రమాణము చేయుచున్నావు. ఎవరి సమక్షంలో చేస్తున్నావు తెలుసా? దేవుని యొక్క సమక్షంలో. కాబట్టి నువ్వెప్పుడూ మాట మేరకూడదు. ఇది నీ ఆజ్ఞ. దేవుని యొక్క ప్రజలకి లోక సంబంధమైన ఏమీ లేకపోయినా ఒక్క మాటకి కట్టుబడి ఉంటారు. వారు నీతి కలిగిన జనం అంటే. అవునా? నీతి కలిగిన జనం అంటే ఎవరు? మాట మీద నిలబడేవారు. చచ్చేదాకా ఆ మాటకి కట్టుబడతారు. లోకం ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని పట్టించుకోరు. ఒక్కదానికే వారు లోబడిపోతారు దేవుని కోసం. అదండి నీతి కలిగిన జనం అంటే. దేవుని ప్రజలంటే ఏదో అందరూ దేవుని ప్రజలు కాదు, నీతికి కట్టుబడిన వారు, నీతిగా జీవించేవారు. అందుకని ద్వితీయోపదేశకాండం అంటున్నాడు, అలాంటి నీతి గల జనం ఇంకెక్కడైనా ఉన్నదా? లేదే, ఈ ప్రజలే అంత నీతి కలిగిన వారు. అలాంటి నీతి కలిగిన జనాంగము వారు. అందుకనే ఆకాశం రెండోదిగా దేవుడిని ఏం చూపిస్తుందంటే ఆయన నీతి న్యాయములు కలిగిన వాడు. అలాంటి వారిగా మనల్ని చేయాలనుకున్నాడు. ఈరోజు మనల్ని నీతి న్యాయముగా జీవించే వారిగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచాడు. ఇది రెండవది. ఒకటి. మూడవదిగా ఇక్కడ 150వ కీర్తన మనం చదివిన అధ్యాయంలో రెండవ మాటను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 150వ కీర్తన. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. సరే, రెండవ వచనం అన్నాడు, ఆయన పరాక్రమ కార్యములను బట్టి. దేవుడు చేసే పరాక్రమ కార్యములు, దేవుడు ఎంత పరాక్రమవంతుడు మీ అందరికీ తెలుసు. ఆయన పరాక్రమ కార్యములో ఏదైనా వాడు చెప్పండి. ఆయన పరాక్రమ కార్యములు అంటే ఆయన చేసిన బలమైన కార్యములో కొన్ని కార్యాలు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఎరుకో గోడలు కూర్చాడు,
ఫరో సైన్యమును నాశనము చేశాడు. అసలు ఆయన పరాక్రమం అందుకన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన పరాక్రమశాలి. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే ఫరో యొక్క సర్వ సైన్యాన్ని సముద్రం మధ్యకు వచ్చేదాకా దేవుడు ఆగాడు. ఎలా చేశాడంటారు కదా, మనం చదివినప్పుడు అంటాడు, ఫరో యొక్క రథములన్నీ కూడా పరిగెడుతున్నప్పుడు ముందు వెళుతున్న రథచక్రాలన్నీ ఊడిపోయేలా చేశాడట. ముందు పరిగెడుతున్న రథాలన్నీ కూడా రథచక్రాలు ఊడిపోయేలా చేస్తే వెనక ఉన్నవారు కూడా వీళ్ళతో సమీపించారట. ఎప్పుడైతే ఫరో యొక్క సైన్యము ఎర్ర సముద్రం మధ్యకొచ్చిందో అప్పుడు మరలా దేవుడు సముద్రం వైపు కర్రెత్తమన్నాడు మోషేని. సముద్రం 2 పాయలు కలిసిపోయినప్పుడు ఫరో యొక్క సైన్యములో ఒకడేనూ ప్రాణముతో మిగలలేదు, ఒక్కడు కూడా మిగలలేదండి. ఆయన చేసిన పరాక్రమ కార్యాల గురించి మనం చూస్తే ఇలా మీరు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎన్ని పరాక్రమ కార్యాలు చేశాడు ఆయన. ఆయన చేసిన లాంటి కార్యములు భూమి మీద ఎవ్వరూ చేయలేరు. అందుకే నువ్వు దేవుని స్తుతించాలి. దావీదు ఈ 150వ కీర్తన రచించినప్పుడు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ దేవుణ్ణి స్తుతించటం మంచిది, ఆ దేవుణ్ణి స్తుతించడం మనోహరమైనది, అది ఒప్పుదము, అది మనోహరమైనది అంటున్నాడు ఆయన. దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి స్తుతించడం అంటే రెండవదిగా మన దేవుడు పరాక్రమ కార్యములు చేయగలిగిన వాడు. ఆ రోజైనా ఈరోజు చేయలేడంటారా? దేవుడు అంటున్నాడు, ఆ రోజే కాదు ఈ రోజైనా నేను చేయగలిగిన వాడిని. ఏంటి చేస్తానో తెలుసా? నేను నీకు సహాయము చేయవలసి వస్తే నా పరాక్రమ కార్యముల చేత, నా పరాక్రమ క్రియల చేత నీకు నేను సహాయము చేయగలిగిన వాడిని. ఈ రోజున దేవుడు నా జీవితంలో ఆయన అద్భుతమైన శక్తిని బట్టి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి నా జీవితంలో ఆ దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యములు, మన ఊహకి అందని కార్యాలు చేస్తూ వస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నేను గొప్ప కార్యములను చేయగలిగిన దేవుణ్ణి. నువ్వు ఊహించలేవు. నేను చేసే కార్యాలన్నీ కూడా పరాక్రమ కార్యములు చేయగలుగుతాను. పరాక్రమవంతులే, బలవంతులైన వారు చేయగలిగిన కార్యాలు నేను చేస్తాను. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన పరాక్రమ క్రియలను బట్టి ఆయన ఆరాధించు. ఎంత బలవంతుడు! ఆయన నీరుని ఆరిపోజేసినవాడు, మరలా నీరుని కలగజేసినవాడు, అంతేకాదు శత్రువుల యొక్క సమూహాన్ని నాశనము చేసినవాడు. దేవుడు ఎన్నో బలమైన కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశముల నుంచి విడిపించి కనాను దేశము 40 సంవత్సరాల దేవుడు వారిని నడిపించినప్పుడు ఈ 40 సంవత్సరాలలో దేవుడు చేసిన ఎన్నో అద్భుతమైన, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన పరాక్రమ కార్యాలు ఎంతో గొప్పవండి. అందుకనే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో కానీ, సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయంలో కానీ మరలా వారు దేవుని స్తుతిస్తూ వస్తారన్నమాట. ప్రభువా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నువ్వు పరాక్రమవంతుడివి, నువ్వు పూజారుడివి, నీకంటే బలవంతుడి భూమి మీద ఇంకెవ్వరూ లేరు అని వారు దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తూ వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారండి. కాబట్టి ఈ రోజున నేను కూడా ప్రభువుని ఆరాధించే ముందుగా ఆయన ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. ఆకాశమును కలగజేసిన విధానాన్ని చూస్తే ఆయన ఎంత గొప్ప దేవుడు అర్థమవుతుంది. రెండవదిగా ఆకాశమునకు అంటే దేవునికి ఆధారమైనది నీతి న్యాయము. అలాంటి జనముగా ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే నిన్ను నన్ను కూడా నీతిగా న్యాయముగా జీవించే జనాంగముగా మన దేవుడు తీర్చిదిద్దాడు. అందుకని అంటారు, ఈ రోజున క్రైస్తవుడు లాంటి వ్యక్తి ఇంకెవరు ఉండరన్నమాట. మీరు ఎక్కడికైనా చూడండి, ఓ క్రైస్తవుడు అంటే అతని గురించి ఉండే మంచి లక్షణాలు ఏంటో తెలుసా? ఎక్కడైనా ఒక నిజమైన క్రైస్తవుడు ఒక ఆఫీసులో ఉన్నా, ఒక పనిలో ఉన్నా, వాడు ఎక్కడ ఉన్నా అతని మీద ఏ నేరారోపణ మోపబడదు. అందుకని అంటారు, దేవుని బిడ్డలు అనేవారు మోసం చేసేవారు కాదు. రెండవదిగా దేవుని బిడ్డలు అనేవారు లంచం తీసుకునేవారు కాదు. దేవుడి బిడ్డలు అనేవారు మాట తప్పేవారు కాదు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ సమాజంలోకి వెళ్ళినా ఎక్కడైనా ఒక క్రైస్తవుడు ఉన్నాడు అంటే ఆ క్రైస్తవుని బట్టి సాక్ష్యం ఏమిస్తారు తెలుసా? ఎవండి, ఆయన ఉన్నాడే,
క్రైస్తవుడిగా ఆయన యేసుప్రభువారిని నమ్ముకున్నాడు, దానికి నీతికి కట్టుబడి ఉంటాడండి. మేమందరం ఎన్ని చేసినా ఆయన మాతో ఎప్పుడూ అలాంటి వాటిల్లో పాలు పంపులు పొందడు. ఎందుకో తెలుసా? ఏది ఆశించడండి. అదండి నీతి కలిగిన వారు అంటే. సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ రోజున భూమి మీద మనల్ని నీతి న్యాయము కలిగిన వారిగా దేవుడు చేశాడు మనల్ని. అందుకనే మనం జీవించినంతకాలము కూడా ప్రభువును నమ్ముకున్న దగ్గర నుంచి మరలా ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా నీతిని న్యాయాన్ని ఎప్పుడూ మనం వదలం. ఎలాంటి లాభాపేక్ష మనకు వచ్చినప్పటికీ కూడా దేవుడు కొరకు దాన్ని తృణీకరిస్తామే తప్ప అది కావాలి అని మాత్రం కోరుకో. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని నీతి కలిగిన వారుగా, న్యాయము కలిగిన వారుగా దేవుడు చేశాడు. రెండవదిగా ఆయన పరాక్రమ క్రియలు. భూమి మీద దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అదే దేవుడు నా జీవితంలో కూడా మనం రక్షించాడు. మనం రక్షించడమే కాకుండా రక్షించిన నుంచి నాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడే మనల్ని కాపాడుతున్నాడు, దేవుడే మనల్ని పోషిస్తున్నాడు. లేదంటారా? ఒకవేళ దేవుడు అంటాడు, నేను ఒక్క క్షణము నేను కానీ నా కన్ను కానీ రెప్ప పడితే ఏ రోజు మీరు అంతమైపోయేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, నా కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుతున్నాను. దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడో తెలుసా? కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడట. అపాయం రాకముందే మన కనుగుడ్డిని రెప్ప ఎలా మోస్తుందో, మనకి కీడు రాకుండానే దేవుడు మనల్ని అంత కాపాడుతున్నాడు. ఆయన ఆ దేవుని యొక్క కాపుదలే కానీ మనకు లేకపోయి ఉంటే ఈ భూమి మీద మనం ఎప్పుడూ మరణించేవాళ్ళం. ఈరోజు మనం ఇంకా భూమి మీద మనం బ్రతుకున్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కాపుదలే లేకపోతే మనం ఏ రోజు అంతమైపోయేవారము. ఏనాడో శత్రువు మనల్ని ప్రాణంతోనే మింగేసేవాడు. మనల్ని కూడా లోకంలోనే తీసుకుపోయి అందరిలాగే మనల్ని కూడా బ్రతుకున్నామని పేరైతే ఉంటుంది కానీ చచ్చిన వారిగా చేసేవాడు. ఈరోజు లోకంలో ఉన్న వారికి మనకి తేడా ఏంటో తెలుసా? అదే వారికి మనకి తేడా. వాళ్ళు బ్రతుకుచున్నారని పేరు మాత్రం ఉన్నది కానీ వారి క్రియల చేత వారు చచ్చినవారు. సాతాను అలాగే తయారు చేశాడు. మనం ఎలాగున్నామో తెలుసా? మన క్రియల చేత బ్రతికిన వారు, శారీరకంగా మనం చచ్చినవారు, లోకం దృష్టిలో మనం చచ్చిపోయినవారు. కానీ మనం చేసే క్రియల విషయంలో బ్రతుకుచున్నవారు. మనం ఎప్పటికీ మన జ్ఞాపకం ఉంటాం. నీతిమంతుల్ని ఎప్పుడూ లోకం మర్చిపోదండి. అందుకనే నిన్ను నన్ను ఆ దేవుడు ఒక నీతి కలిగిన జనాంగముగా చేయడమే కాక ఆయన పరాక్రమ క్రియల చేత మనం రక్షించిన నాటి నుంచి నేటి వరకు ఆయన మన చుట్టూ తన దూతల కాపుదల పెట్టి మనల్ని కాపాడుతూ ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను మన జీవితంలో కూడా చేస్తూ వస్తున్నాడు ఆయన. అందుకన్నాడు, ప్రభువా నీ అద్భుతాలు, నీ ఆశ్చర్య కార్యాలని నేను ఎలా వివరించగలుగుతాను? నా జీవితంలో నువ్వు చేసిన కార్యములు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎన్ని అద్భుతాలు చేసావు, ఏ మనుషుడు చేయలేని కార్యాలు నువ్వు చేసావు నా జీవితంలో. అందుకే ఈరోజు నేను నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఆ ప్రభువుని మనం ఎంతో సంతోషంతో ఆయన చెప్పినట్లుగా మ్రోగు తాళములతో కానీ, తంతి వాయిద్యములతో కానీ, గంభీర ధ్వనిగల సితారాలతో కానీ ఇలాంటి వాటితో దేవుడిని ఎందుకు స్తుతించాలి అంటే ఆయన గొప్పవాడు, ఆయన ఎంతో మహాత్మ్యము కలిగిన వాడు. ఆ దేవుణ్ణి ఆరాధించాలి, ఆ దేవుణ్ణి స్తుతించాలి. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా మన జీవితంలో ఏం చేశాడో, ఆయన ఎంత గొప్పవాడో దాన్ని బట్టి ఆ దేవుణ్ణి కొద్ది క్షణాలు మనం ఆరాధిస్తామండి. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆకాశ విశాలమును బట్టి ఆ దేవుణ్ణి స్తుతిస్తాం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆ దేవుణ్ణి స్తుతిస్తాం. మనల్ని ఎలా చేశాడో, మనకి ఏ రీతిగా సహాయం చేస్తున్నాడో దాన్ని బట్టి కూడా ఆ దేవుని స్తుతిస్తూ కొద్ది సమయం మరి ప్రభువుని మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు మన జీవితంలో చేసిన కార్యాన్ని తలంచుకుంటూ కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదామండి.